భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎలక్ట్రిసిటీ కంట్రోల్కి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భారతదేశపు ఎలక్ట్రిసిటీకి బేసిక్ ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ పవర్ జనరేట్ చేయడానికి లైసెన్సింగ్ రూల్స్ను పొందుపరిచారు. ఒక నిర్దిష్ట ప్రాంతానికి పవర్ సప్లై చేయడానికి లైసెన్సులు జారీ చేసే విధానం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఈ యాక్ట్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ, సాంకేతిక కార్యాచరణ మరియు కేబుల్ లేయింగ్కి ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. అప్పట్లో 80% వరకు పవర్ జనరేషన్ ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే ఉండేది. పవర్ సప్లై కూడా నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఉదాహరణకు కల్కత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ సంస్థ కల్కత్తాకు కావాల్సిన పవర్ జనరేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్లు చేసేవి. దేశ అభివృద్ధికి అన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిసిటీ అనేది తప్పనిసరి. ఇందుకోసం ఎలక్ట్రిసిటీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1948ని రూపొందించడం జరిగింది. ఇందులో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ను నియమించడం తప్పనిసరి చేసింది మరియు నగరాల నుంచి గ్రామాలకు ఎలక్ట్రిసిటీని విస్తరించేలా ప్రణాళికలు చేసింది. ఎవరి స్టేట్స్లో వారికే పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్లకు చెందిన పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది. కానీ రాజకీయ జోక్యం, అగ్రికల్చరల్ సబ్సిడీస్, అధిక విద్యుత్ చౌర్యం వలన 1970 నాటికి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ నష్టాలలో మునిగిపోయాయి. కొన్ని స్టేట్స్లో రిసోర్సెస్ అధికంగా ఉంటాయి, పవర్ జనరేషన్ కూడా అధికంగా జరుగుతుంది. కానీ మరికొన్ని స్టేట్స్లో రిసోర్సెస్ ఆశించినంత లభ్యత ఉండకపోవడం వల్ల పవర్ జనరేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసం కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెక్టార్లో ఇంటిగ్రేటెడ్ పాలసీ ఆవశ్యకతను గమనించింది. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ కోసం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPCని, హైడ్రో పవర్ కోసం నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NHPCని స్థాపించాయి. ఇది ఎక్కువ రాష్ట్రాలకు పవర్ ప్రొవైడ్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ పవర్ ప్లాంట్స్ని కలపబడిన నెట్వర్క్ ఆటోమేటిక్గా ఇతర రాష్ట్రాలకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఈ విధంగానే రీజినల్ గ్రిడ్స్ ఆవిర్భవించడం జరిగింది. రీజినల్ గ్రిడ్ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క విభిన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ను ఒకదానితో ఒకటి అనుసంధానించడం ద్వారా రీజినల్ గ్రిడ్ ఏర్పడుతుంది. మన దేశంలో నార్థన్ గ్రిడ్, ఈస్టర్న్ గ్రిడ్, వెస్టర్న్ గ్రిడ్, సదరన్ గ్రిడ్ మరియు నార్త్ ఈస్టర్న్ గ్రిడ్లు ఉండేవి. ఈ 5 రీజినల్ గ్రిడ్స్ని ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా నేషనల్ గ్రిడ్ ఏర్పడడం జరిగింది. 1991లో ఈస్టర్న్ గ్రిడ్ను నార్త్ ఈస్ట్ గ్రిడ్తో అనుసంధానించడం జరిగింది. 2003లో వెస్టర్న్ గ్రిడ్ను ఈస్ట్ మరియు నార్త్ ఈస్ట్ గ్రిడ్లతో అనుసంధానించడం జరిగింది. 2006లో నార్థన్ గ్రిడ్ను సెంట్రల్ గ్రిడ్తో అనుసంధానించడం జరిగింది. చివరిగా 2013లో సదరన్ గ్రిడ్ను న్యూ గ్రిడ్తో అనుసంధానించడం ద్వారా నేషనల్ గ్రిడ్ ఏర్పడింది. పవర్ ట్రేడింగ్ అనేది ఎనర్జీ ఇండస్ట్రీలో పాల్గొనే వారి మధ్య పవర్ని కొనుగోలు చేయడం మరియు అమ్మబడే యాక్టివిటీ. కాంట్రాక్ట్ డ్యూరేషన్ బట్టి దీన్ని 3 రకాలుగా విభజించారు. అవి లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ పవర్ ట్రేడింగ్లో కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 7 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుంది. లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అనేది పవర్ పర్చేస్ అగ్రిమెంట్ PPA ద్వారా జరుగుతుంది. PPA అంటే 2 వ్యవస్థల మధ్య విద్యుత్ ఒప్పందం. ఇందులో ఒకటి పవర్ జనరేట్ చేస్తుంది, మరొకటి పవర్ని పర్చేజ్ చేస్తుంది. పవర్ జనరేషన్ అనేది థర్మల్, హైడ్రో, న్యూక్లియర్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా జరుగుతుంది. ఇవి సెంట్రల్, స్టేట్ లేదా ప్రైవేట్ సెక్టార్స్కి చెందినవై ఉంటాయి. పవర్ పర్చేజ్ ఎవరు చేస్తారు అంటే ఇండస్ట్రీస్, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, సెబీస్ లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కామ్స్ చేస్తుంటాయి. ప్యారిస్ అగ్రిమెంట్ మరియు ఇతర కారణాల వలన భారత్లో సోలార్ పవర్ని అధికంగా ప్రోత్సహించడం జరిగింది. సోలార్ పవర్ ప్రస్తుతం ఒక యూనిట్ ₹2.50 నుంచి ₹2.87 మధ్యలో లభిస్తుంది. ఫ్యూచర్లో దీని కాస్ట్ 1.9 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ థర్మల్ పవర్ కాస్ట్ సోలార్ పవర్ కాస్ట్ కంటే 20 నుంచి 50% అధికంగా ఉంటుంది. కాబట్టి థర్మల్ పవర్ డిమాండ్ రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. పాస్ట్లో PPA చేసుకున్న థర్మల్ పవర్ ప్లాంట్స్ పరిస్థితి బాగానే ఉన్నా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసుకొని చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మీడియం టర్మ్ పవర్ ట్రేడింగ్. మీడియం టర్మ్లో కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువగా
మీడియం టర్మ్ బైలాటరల్ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. బైలాటరల్ ట్రేడింగ్లో నిర్దిష్ట పవర్ జనరేటర్స్ నుంచి పవర్ను ఒక నిర్దిష్ట కొనుగోలుదారు డైరెక్ట్గా పర్చేజ్ చేయవచ్చు. బయ్యర్ ఎవరో సెల్లర్కి తెలుస్తుంది మరియు సెల్లర్ ఎవరో బయ్యర్కి తెలుస్తుంది. ఈ కాంట్రాక్ట్స్ హైలీ కస్టమైజ్డ్ మరియు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. పవర్ మార్కెట్లో అధిక శాతం లాంగ్ మరియు మీడియం టర్మ్స్లోనే ట్రేడింగ్ జరుగుతుంది. 2009లో వీటి వాటా 93.86% ఉండేది. 2019 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి 87.8%గా ఉంది. షార్ట్ టర్మ్ పవర్ ట్రేడింగ్. షార్ట్ టర్మ్లో కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ అప్ టు 1 year వరకు ఉంటుంది. ఓపెన్ యాక్సెస్లో అయితే అప్ టు 3 months ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా ఇంటర్ స్టేట్ లేదా ఇంటర్ రీజినల్ మధ్య జరుగుతూ ఉంటాయి. షార్ట్ టర్మ్ పవర్ ట్రేడింగ్ 2 విధాలుగా జరుగుతుంది. అవి బైలాటరల్ మరియు ఎక్స్చేంజ్ బేస్డ్. బైలాటరల్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగానే ఉంటుంది, కాకపోతే డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. ఇకపోతే పవర్ ఎక్స్చేంజ్. పవర్ ఎక్స్చేంజ్ అనేది పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇందులో పవర్ పర్చేజ్ చేసేవారు మరియు పవర్ సేల్ చేసేవారు కలిసి లావాదేవీలు చేస్తారు. దీనిని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదిస్తుంది. పవర్ ఎక్స్చేంజ్లో బయ్యర్ ఎవరో సెల్లర్కి తెలియదు, సెల్లర్ ఎవరో బయ్యర్కి తెలియదు. పవర్ ఎక్స్చేంజ్ అనేది హైలీ స్టాండర్డైజ్డ్, క్విక్ మరియు ఫ్లెక్సిబుల్ ప్రాసెస్. దీని ప్రైసింగ్ అనేది చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఇందులో డే అహెడ్ మార్కెట్ మరియు టర్మ్ అహెడ్ మార్కెట్ ముఖ్యమైనవి. టోటల్ షార్ట్ టర్మ్ వాటా 2009లో 6.1% ఉండేది. 2019కి 12.2%గా ఉంది. షార్ట్ టర్మ్లో పవర్ ఎక్స్చేంజ్ వాటా 2009లో 0.4% గాను 2019కి 4.3% గాను ఉంది. అన్షెడ్యూల్డ్ ఇంటర్చేంజ్. ఇది కూడా షార్ట్ టర్మ్ కిందకే వస్తుంది. ఇది ఒక రియల్ టైమ్ బ్యాలెన్సింగ్ మెకానిజం. ఇది పవర్ షెడ్యూల్ డీవియేషన్ సెటిల్మెంట్కి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనకు కావాల్సిన వస్తువులను దగ్గరలోని షాప్స్లో లిమిటెడ్ మోడల్స్లో దుకాణదారుడు నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఇంకేముంది, మనకు నచ్చిన మోడల్స్ను మనకు కావలసిన ధరల్లో మనం ఇష్టం వచ్చిన సెల్లర్స్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, పవర్ కొనుగోలుదారులకు పవర్ ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉండేది కాదు మరియు బయర్స్ నిర్ణయించబడిన ధరలకే పవర్ని కొనుగోలు చేయవలసి వచ్చేది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 అమలుపరిచాక పరిస్థితులు మారాయి. పవర్ ఎక్స్చేంజెస్ ఆవిర్భవించాయి. పవర్ పర్చేసింగ్ మరియు సెల్లింగ్ సులభతరం అయ్యాయి. అంటే రెగ్యులేటెడ్ పవర్ మార్కెట్ అనేది డీరెగ్యులేటెడ్ పవర్ మార్కెట్గా మారింది. పవర్ ఎక్స్చేంజ్ అనేది పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇందులో పవర్ని పర్చేజ్ చేసేవారు మరియు పవర్ని సేల్ చేసేవారు కలిసి లావాదేవీలు చేస్తారు. మొట్టమొదటిసారిగా 1990లో యూరోప్ కంట్రీ అయిన ఇంగ్లాండ్లో పవర్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాలు ఈ పవర్ ఎక్స్చేంజ్ని నిర్వహిస్తున్నాయి. మన భారతదేశంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 నుంచి పవర్ ఎక్స్చేంజ్ దిశగా అడుగులు పడ్డాయి. 2008 నుంచి పూర్తి స్థాయి ఆపరేషన్స్ మొదలయ్యాయి. ఈ ఆటోమేటెడ్ లైవ్ ట్రేడింగ్ సిస్టంలో బయ్యర్స్ ఎవరో సెల్లర్స్కి తెలియదు, అలానే సెల్లర్స్ ఎవరో బయ్యర్స్కి తెలియదు. ఇది ట్రాన్స్పరెంట్, సెక్యూర్, ఎఫిషియంట్ మరియు కాంపిటేటివ్గాను ఉంటుంది. మనం డైలీ న్యూస్ పేపర్స్లోను టీవీల్లోనూ చూసే స్టాక్ ఎక్స్చేంజెస్ BSE, NSE లాగానే పవర్ ఎక్స్చేంజ్లో కూడా IEX మరియు PXIL ఉన్నాయి. కరోనా టైంలో బిజినెస్లన్నీ డీలా పడిన పవర్ ఎక్స్చేంజ్ హవా మాత్రం కొనసాగింది. అందుకే దీన్ని స్టేబుల్ మరియు సెక్యూర్ అంటారు. ప్రస్తుతం పవర్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో 2 ఉన్నాయి. అవి IEX మరియు PXIL. IEX అంటే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇది 2008లో మన దేశ రాజధాని ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. రాజీవ్ శ్రీవాస్తవ గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. కేవలం IEXలోనే 97% వరకు లావాదేవీలు జరుగుతాయి. దీనికి 6,000 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు. ఇందులో రోజుకు 5,500 మెగావాట్ కంటే ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. PXIL అంటే పవర్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్. దీనిని కూడా 2008లో మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రభజిత్ కుమార్ శంకర్ గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా వ్యవహరిస్తున్నారు.
దీనికి 3883 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 2.8 మిలియన్ మెగావాట్ పవర్ ట్రేడింగ్ జరిగింది. ఎనర్జీ ఎక్స్చేంజ్లో పవర్ని చాలా వెరైటీస్లో ట్రేడ్ చేయవచ్చు. వీటిని ప్రొడక్ట్స్ అంటారు. ఇవి 7 రకాలుగా ఉంటాయి. బిడ్డింగ్ చేసే ఏరియాస్ని ట్రేడ్ రీజియన్స్ అంటారు. ఇవి 13 రీజియన్స్గా ఉంటాయి. ఇందులో సౌత్ రీజియన్ S1 కిందకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, యానం మరియు సౌత్ గోవా వస్తాయి. నార్త్ రీజియన్ N1 కిందకు జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా వస్తాయి. నార్త్ రీజియన్ N2 కిందకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, రాజస్థాన్, ఢిల్లీ వస్తాయి. నార్త్ రీజియన్ N3 కిందకు పంజాబ్ వస్తుంది. ఈస్ట్ రీజియన్ E1 కిందకు వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్ వస్తాయి. ఈస్ట్ రీజియన్ E2 కిందకు ఒరిస్సా వస్తుంది. వెస్ట్ రీజియన్ W1 కిందకు మధ్యప్రదేశ్ వస్తుంది. వెస్ట్ రీజియన్ W2 కిందకు మహారాష్ట్ర, గుజరాత్, డామన్ డయ్యూ, దాదర్ అండ్ నాగర్ హవేలీ, నార్త్ గోవా వస్తాయి. వెస్ట్ రీజియన్ W3 కిందకు ఛత్తీస్గఢ్ వస్తుంది. సౌత్ రీజియన్ S2 కిందకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మహి వస్తాయి. సౌత్ రీజియన్ S3 కిందకు కేరళ వస్తుంది. నార్త్ ఈస్ట్ రీజియన్ A1 కిందకు త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్ వస్తాయి. నార్త్ ఈస్ట్ రీజియన్ A2 కిందకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వస్తాయి. ప్రొడక్ట్స్ విషయానికి వస్తే IEX మరియు PXILలో ప్రొడక్ట్స్ 7 రకాలుగా ఉంటాయి. 2 ఎక్స్చేంజెస్లో ప్రొడక్ట్స్ పేర్లు కొంచెం వేరుగా ఉన్నా వాటి పనితీరు మాత్రం ఒకటిగానే ఉంటుంది. IEXలో ప్రొడక్ట్స్ డే అహెడ్ మార్కెట్, టర్మ్ అహెడ్ మార్కెట్, రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ మరియు ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. టర్మ్ అహెడ్ మార్కెట్లో 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఇంట్రాడే, డే అహెడ్ కాంటింజెన్సీ, డైలీ, వీక్లీ కాంట్రాక్ట్స్. డే అహెడ్ మార్కెట్ పవర్ ఎక్స్చేంజ్లో కేవలం డే అహెడ్ మార్కెట్లోనే 90% ట్రేడింగ్ జరుగుతుంది. పవర్ డిమాండ్ ప్రతి నిమిషం చేంజ్ అవుతూ ఉంటుంది. అందువలన పవర్ని 15 మినిట్స్ బ్లాక్స్లో ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఈ 15 మినిట్స్ బ్లాక్స్ గంటకు 4 మరియు రోజుకు 96 ఉంటాయి. డే అహెడ్ మార్కెట్లో కస్టమర్స్ నెక్స్ట్ డే లేదా నెక్స్ట్ 24 అవర్స్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీని పర్చేస్ లేదా సేల్ చేయవచ్చు. ఇది క్లోజ్ ఆప్షన్ బిడ్డింగ్ ప్రాసెస్. అంటే ఎవరు ఎంత బిడ్ చేశారు అన్న విషయం పార్టిసిపెంట్స్కి తెలియదు. దీని బిడ్డింగ్ ప్రతిరోజు జరుగుతుంది. ఇందులో మినిమం వాల్యూమ్ 0.1 మెగావాట్ గాను మరియు మినిమం ప్రైస్ 1 రూపీ పర్ మెగావాట్ గాను ఉంటుంది. టర్మ్ అహెడ్ మార్కెట్. టర్మ్ అహెడ్ మార్కెట్లో కస్టమర్స్ లేదా పార్టిసిపెంట్స్ సేమ్ డే నుంచి నెక్స్ట్ 11 డేస్ వరకు కావలసిన ఎలక్ట్రిసిటీని పర్చేస్ లేదా సేల్ చేయవచ్చు. ఇది 4 రకాలుగా ఉంటుంది. ఇంట్రాడే. ఇందులో పవర్ ట్రేడింగ్ మరియు డెలివరీ సేమ్ డేలో ఉంటాయి. అంటే పార్టిసిపెంట్స్కి కావాల్సిన పవర్ని కొద్ది గంటల్లోనే పర్చేస్ చేసి పొందవచ్చు. ఇది కంటిన్యూస్ ట్రేడింగ్ ప్రాసెస్. దీనిని అవర్లీ బ్లాక్స్లో పర్చేస్ చేస్తారు. దీని ట్రేడింగ్ ప్రతిరోజు 12:30 AM నుంచి 8 PM వరకు ఉంటుంది. డే అహెడ్ కాంటింజెన్సీ. ఇందులో కస్టమర్స్కి డెలివరీ కావాల్సిన పవర్ని ఒకరోజు ముందుగా పర్చేస్ లేదా సేల్ చేయవచ్చు. డే అహెడ్ మార్కెట్ మరియు డే అహెడ్ కాంటింజెన్సీ చూడడానికి సేమ్గా ఉన్నా ఇవి ట్రేడింగ్ చేసే టైమింగ్స్ మారుతాయి. డే అహెడ్ మార్కెట్ 10 AM నుంచి 12 AM వరకు ఉంటే డే అహెడ్ కాంటింజెన్సీ ప్రతిరోజు 3 PM నుంచి 11:30 PM వరకు అవర్లీ బేసిస్లో ఉంటుంది. డైలీ కాంట్రాక్ట్స్. ఇందులో కస్టమర్స్కి కావాల్సిన పవర్ని 1 వీక్ అడ్వాన్స్గా ట్రేడింగ్ చేయవచ్చు. దీని ట్రేడింగ్ ప్రతిరోజు 12 AM నుంచి 3 PM వరకు అవర్లీ బ్లాక్స్లో ఉంటుంది. వీక్లీ కాంట్రాక్ట్స్. ఇందులో కస్టమర్స్కి కావాల్సిన పవర్ని 11 డేస్ అడ్వాన్స్గా ట్రేడింగ్ చేయవచ్చు. దీని ట్రేడింగ్ ప్రతి వెన్స్డే మరియు థర్స్డే 12 AM నుంచి 3 PM వరకు అవర్లీ బ్లాక్స్లో ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది న్యాచురల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో బయోమాస్, బయోగ్యాస్, సోలార్, విండ్ మరియు హైడ్రో పవర్ లాంటివి ఉంటాయి. జనరేట్ అయిన పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి జనరేట్ అయ్యిందని REC సర్టిఫై చేస్తుంది. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పునరుత్పాదక కొనుగోలు బాధ్యతను మ్యాండేటరీ చేయడం వలన రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ను పవర్ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ చేయడం జరుగుతుంది.
ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ NAPCC. ఇది ప్రైమ్ మినిస్టర్స్ కౌన్సిల్ క్లైమేట్ చేంజ్ మీద ప్రిపేర్ చేసిన పాలసీ డాక్యుమెంట్స్. ఇందులో కొన్ని మిషన్స్ లాంచ్ చేయడం జరిగింది. వీటి కారణంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE ఇంధన సామర్థ్య ప్రమాణాలను సాధించిన పరిశ్రమల కోసం ట్రేడబుల్ సర్టిఫికేట్స్ను ఇవ్వడం ప్రారంభించింది. ఇది మెయిన్గా మేజర్ ఇండస్ట్రీస్ అయిన సిమెంట్, ఫెర్టిలైజర్స్, అల్యూమినియం, ఐరన్ అండ్ స్టీల్, పేపర్ అండ్ పల్మ్ ఇండస్ట్రీస్ని లక్ష్యంగా చేసుకుని ఉండేది. ఎందుకంటే కేవలం ఈ ఇండస్ట్రీస్ మాత్రమే టోటల్ ఇండస్ట్రియల్ సెక్టార్ కన్జ్యూమ్ చేసుకునే పవర్లో 65% కన్జ్యూమ్ చేసుకుంటాయి. వీటికి ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గించమని టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు అచీవ్ చేసిన కమర్షియల్ యూనిట్స్ని ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్గా ఇయర్ ఎండింగ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి టార్గెట్ అచీవ్ చేయని వారికి అమ్ముకోవచ్చు. CERC పవర్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్లో వీటిని ట్రేడింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.